హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన తెలంగాణ స్టైల్లో వెజ్ బిర్యానీ అయితే చేసుకుందాం. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడైతే వెజ్ బిర్యానీ రెసిపీని చూసేద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ మరియు మిర్చి, అలాగే ఉల్లిపాయలు, ఆలుగడ్డ, బీన్స్, క్యాషు, కొంచెం పుదీనా తీసుకోండి. మళ్ళీ కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే మసాలాలు. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా గరం అయిన తర్వాత సాజీరా, కొంచెం జీలకర్ర, క్యాషు వేసుకోవాలి. అలాగే 2-3 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకున్నాను. మళ్ళీ బిర్యానీలో కావాల్సిన బిర్యానీ ఆకు, అలాగే పువ్వు అయితే వేసేసుకున్నాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కల్ని, అలాగే మిర్చీలను వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్నైతే పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక పుదీనాను వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని, అలాగే బీన్స్, ఆలుగడ్డ, క్యారెట్ని అన్నిటినైతే వేసేసి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. మంచిగా అవన్నీ ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. సాల్ట్ అనేది అన్నిటికీ పట్టేసిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేస్తున్నాను. బియ్యం వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిచ్చుకోవాలి. తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత దానిలో 3 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకుంటున్నాము. మీకు ఎంత సరిపోతే అంత వేసుకోవచ్చు. మాకైతే 3 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయి. తర్వాత పైనుంచి బిర్యానీ మసాలా అయితే వేసేస్తున్నాం. ఒక 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడకనిస్తే బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ వస్తుంది.